ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డీజేటీఆర్ అరియర్స్ బకాయిలు మరియు పిఆర్సీ అరియర్స్ చెల్లింపుల సమాచారం అండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఆగస్టు నెలలో సిఎఫ్ఎంఎస్ కి వెళ్ళిన జెడ్పీపీఎఫ్ లోన్స్ ఇప్పుడే ఖాతాల్లో జమ అయ్యాయి. సంబంధిత ఉపాధ్యాయులు తమ బ్యాంకు ఖాతాలను చెక్ చేసుకోవాలి. అలాగే ఏపీజీఎల్ఐ క్లెయిమ్స్ కూడా జమ అయ్యాయండి. డిసెంబర్ నెల వరకు సిఎఫ్ఎంఎస్ కి పంపిన ఏపీజీఎల్ఐ బిల్స్ ఖాతాలు జమ చేయబడ్డాయి. సంబంధిత ఉపాధ్యాయులు తమ బ్యాంకు ఖాతాలను ఒకసారి పరిశీలించుకోండి. అలాగే జనవరి 2026 వరకు సిపిఎస్ అమౌంట్ క్రెడిటెడ్ ఇన్ ప్యాన్ అకౌంట్. దీంతో సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి అప్డేట్‌గా ఎంతవరకు మొత్తం చెల్లింపులు జరిగినట్లు చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు మరియు పెన్షన్దారుల డిఏ బకాయిల పరిస్థితిని స్పష్టంగా గందరగోళం లేకుండా ఎంతవరకు చెల్లించినవి, పిఆర్సీలో ముడిపడి ఉన్నవి, జీవో ఇచ్చి ఆగి ఉన్నవి అనే 3 భాగాలుగా విభజించి చూద్దాం. ముందుగా డిఏ బకాయిల సమగ్ర విశ్లేషణ ప్రకారం ప్రస్తుతం ఉన్న డిఏల స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయంటే, చెల్లించబడిన పాక్షికంగా పరిష్కారమైన బకాయిలు. ఇవి పాత పిఆర్సీ అంటే 2018 రేట్ల ప్రకారం ఉన్న బకాయిలు. డిఏ రేట్ వచ్చేసి 27.248% నుంచి 30.392%. ఇవి జూలై 2018 నుండి డిసెంబర్ 2026 వరకు మొత్తం 30 నెలల కాలానికి సంబంధించినవి. దీని యొక్క స్టేటస్ చూసినట్లయితే ఓపీఎస్ వారికి పీఎఫ్ ఖాతాలో జమ అయ్యింది. సిపిఎస్ అలాగే పెన్షన్దారులకి 90% నగదు జనవరి 2026న జమ చేయబడింది. ఇది ఇటీవల జరిగిన పరిణామం. సగం పరిష్కారమై నగదు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి కూడా పాత స్కేల్స్ 2018 పిఆర్సీ పరిధిలోకి వస్తాయి. డిఏ రేట్ వచ్చేసి 30.392% నుంచి 33.536%కి పెంచబడింది. ఇవి జనవరి 2019 నుండి జూన్ 2021 వరకు 30 నెలల కాలానికి సంబంధించినవి. వీటి యొక్క స్థితి చూస్తున్నట్లయితే పిఎస్ వారికి పీఎఫ్ ఖాతాలో జమ అయ్యింది. సిపిఎస్ అలాగే పెన్షన్దారులకి 90% నగదు ఇంకా చెల్లించలేదు. అలాగే మరొక గమనికండి, 1 జూలై 2021 నుంచి 1 జూలై 2021 వరకు 1 నెల నగదు బకాయిలు కూడా కొందరికి పెండింగ్ లో ఉన్నాయి. అలాగే పిఆర్సీ బకాయిలతో ముడిపడి ఉన్నవి. ఈ బకాయిలు సాధారణ డిఏ బకాయిలుగా కాకుండా పిఆర్సీ అరియర్స్ తో కలిపి ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. పాత పిఆర్సీ 33.536% నుంచి 38.776%కి పెంచబడింది. ఇవి జూలై 2019 నుండి మార్చి 2020 వరకు 9 నెలల బకాయిలకి సంబంధించినవి. ఇక కొత్త పిఆర్సీ 20.02%కి సంబంధించినవి. ఇవి జూలై 2021 నుంచి డిసెంబర్ 2021 వరకు సంబంధించినవి. ఇవి పూర్తిగా పెండింగ్ లోనే ఉన్నాయి. పిఆర్సీ బకాయిలు ఎప్పుడు ఇస్తారో అప్పుడే ఇవి వస్తాయి. అలాగే పూర్తిగా నిలిపివేయబడినవి. కోవిడ్ సంక్షోభం కారణంగా కేంద్ర ప్రభుత్వం తరహాలోనే రాష్ట్రాలు కూడా ఫ్రీ చేయబడిన డిఏలు. ఇవి జనవరి 2020, జూలై 2020, జనవరి 2021 ఇవి ఇంకా చెల్లింపులు జరగవు అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే జీవో ఇచ్చి బిల్లులకు అనుమతి లేని బకాయిలండి. ప్రస్తుతం ఉద్యోగులలో ఎక్కువ అసంతృప్తికి కారణం ఇవే. 2022 పిఆర్సీ కొత్త స్కేల్స్ ప్రకారం జీవోలు జారీ అయినా ట్రెజరీలో బిల్లులు పెట్టడానికి ఆప్షన్ ఇవ్వలేదు. ఓపీఎస్, సిపిఎస్ పెన్షన్దారులు ఎవరికి ఇవి అందలేదు.